సన్ రైజ్కి టైం అవుతుందని సూర్యునికి పెట్టినాం అనమాట. ఇప్పుడే గాలి అయితే ఫుల్ వస్తుంది. ఇక స్పాట్గా అయితే వచ్చేసినాము. కొద్దిసేపట్లో సన్ రైజ్ అయితే చూపిస్తాం. మంచి ప్లేస్ చూసుకున్నాను అనమాట, కూర్చొని ఎంజాయ్ చేయడానికి సన్ రైజ్. ఇప్పుడే స్టార్ట్ అయింది. గైస్ ఫుల్లీ డిసప్పాయింట్ అయినాం అనమాట. సూర్యుని కోసం వెయిట్ చేస్తే సూర్యుడు హ్యాండ్ ఇచ్చిండు, రాలేదు. గూగుల్లో చూసి ఆల్రెడీ టైం అయిపోయిందని వస్తుంది. 6:29కి ఆల్రెడీ సన్ రైజ్ అయిందంట. పగలైతే అయింది కానీ సూర్యుడు అయితే హ్యాండ్ ఇచ్చిండు. ఫుల్ డిసప్పాయింట్మెంట్. చూపిద్దాం అనుకున్నా మీకు కూడా, కాలే. ఫుల్ డిసప్పాయింట్ చేసిండు అనమాట. దాపుకున్నాడు, బయటికి వెళ్తలేడు అసలు. నిన్న వచ్చిందంట, ఈరోజు హ్యాండ్ ఇచ్చిండు. అవుతుంటాయి అప్పుడు. వెదర్ సిచ్యువేషన్ బాగాలేదంట. కానీ ఏముంది బాయ్, ఆ వ్యూ మాత్రం స్క్రాచ్ ఉంది. ఆగలైపోతాడు ఖాళీ. వస్తుంది వ్యూ. ఆశపడి ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి. సూర్య బ్రో ఇట్లా చేసినామేంది బ్రో? హ్యాపీగా వచ్చినాము, చూద్దామని నేను. నువ్వేమో ఇట్లా చేసి డిసప్పాయింట్ తోటి పంపిస్తున్నావు. కనీసం బయటికని వెళ్తే చూసి ఆనందపడతాము, బయటకు కూడా వెళ్తలేవు. నిన్న వెళ్ళినాం, ఈరోజు ఏమైందో. అక్కడ ఆ ప్లేస్లో వస్తాడంట, అక్కడ వస్తాడంట. వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. నాకు తెలిసి దంచి కొట్టేటట్టుంది వర్షం. అందుకే చినుకులు చూసి కొద్దిగా ఎట్లా టైం అయిపోయింది, సన్ రైజ్ టైం అని వెళ్ళిపోతున్నాము. లేకపోతే ముద్ద దాడిచిపోతాము, ముద్ద పాప అయిపోతాం. రైల్వే స్టేషన్ రాకల్లా అదే క్లాక్ రూమ్లో పెట్టేసినాము లగేజ్ అంతా. చాలా డిసప్పాయింట్ అయింది అసలు బాగా డిసప్పాయింట్. యూట్యూబ్లో చూసి అరే ఇంత బాగుంటుందా అనిపించింది. చూసి ఏం లేదు అలా. మా వాళ్ళు బాట పట్టిండ్రు అదన్నమాట. డిసప్పాయింట్ అయితే అయినామన్నమాట. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే, ముందే వెదర్ సిచ్యువేషన్ చూసుకొని ఇక్కడికి రావాలి, వచ్చి బుక్క కారాదు. వాళ్ళ వీళ్ళు చెప్పిన మాటలు ఇన్ రాదు. వాళ్ళు చెప్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్తున్నారు. ఒకరొకరు దారిలో అడుగుతుంటే బహుత్ అచ్చా సూపర్ అది అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇట్లుంది, ఇక్కడ జారింది అనుకో అంతే. ఒకసారి వ్యూ చూడండి, ఎంత బాగుందండి. మోసం చేసిండు బ్రో, సూర్యుడు మోసం చేసిండు. సన్ రైజ్ స్పాట్ నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. ఫుల్ ఆకలైంది. నేనైతే 2 ప్లేట్ల పూరి వేసేసిన. టేస్ట్ పర్లేదు కానీ రేటే కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఉంటుందిలే కానీ మన దగ్గర 5 ప్లేట్లు వస్తాయి పూరీలు ఆ రేట్కి. వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ వెదర్ కండిషన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ త్రివేంద్రం వెళ్తున్నాము. వెదరు వర్షం పడుతుంది, అప్పటి నుంచి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వెళ్దామంటే మళ్ళీ తడిచిపోతామని ఇంకా డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకుంటలేము. డైరెక్ట్ త్రివేంద్రం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని బట్టలు చేంజ్ చేసుకొని స్నానం చేసి ఇంకా డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవాలి. ఏంది ఇంకా తను మళ్ళీ పోస్ట్ చేస్తా. వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఈ వర్షం వల్ల అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. పొద్దునేమో సన్ రైజ్ చూడలేకపోయినాము, ఇప్పుడేమో అది వివేకానంద రాక్ మెమోరియల్ చూడలేకపోయినాము. ఏందో ఇది, ఖాళీ టిఫిన్ తిన్నికే కన్యాకుమారి వచ్చినట్టుంది. వచ్చినామో టిఫిన్ ఒక్కటి తిన్నాము అంతే, ఖాళీ టిఫిన్ కోసం
ఏందో ఖాళీ టిఫిన్ తిన్నీకే కన్యాకుమారి వచ్చి టిఫిన్ తిని మళ్ళా త్రివేంద్రం పోతున్నట్టుంది. వచ్చేవాళ్ళు ఎవరన్నా కన్యాకుమారికి వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఉంటే వెదర్ చూసుకొని రండి. వెదర్ మాత్రం మ్యాండటరీ, ఖచ్చితంగా వెదర్ చూసుకొని రండి, లేకపోతే మాలాక బుక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ మేము కన్యాకుమారి రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇక్కడ క్లాక్ రూమ్లో మొత్తం లగేజ్ అంతా తీసుకొని ట్రైన్కి వెళ్ళాలి. 10:10కి ట్రైన్ ఉంది, వెళ్ళాలి. అది మరి ఇంకా వెదర్ చూసుకొని రండి. సో ఇండియాలో ఇదే లాస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట, కన్యాకుమారిలో లాస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. कन्याकुमारी से ट्रिवेंड्रम, कोट्टयम, पालक्काड होकर बंगलुरु तक जाने वाली